ఈరోజు మన ధ్యానం నిమిత్తమై 119వ కీర్తన 119వ కీర్తన 9వ వాక్యము. 119వ కీర్తన 9వ వాక్యము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నాడు కీర్తనకారుడు? 119:9 వాక్యములో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు లేదా శుద్ధిపరచుకొందురు. ప్రైజ్ ది లార్డ్. శుద్ధి అంటే మలినము లేనిది. శుద్ధి అంటే ఏంటిది? మలినము లేనిది, స్వచ్ఛమైనది. ఇక్కడ అంటున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అంటే ఇప్పుడు ఏమన్నాడైనా, యవనస్తులు నడిచే వారి నడకలు, వారి మార్గములో ఏముంటుంది? మరి శుద్ధి లేక వారు నడుస్తున్నారని. స్తోత్రం. ఏంటిదట? వారు వెళ్ళే మార్గము కానీ, వారు చేస్తున్న ఆలోచనలు కానీ, ఆలోచనల ద్వారా వాళ్ళు నడిచే విధానము, ప్రవర్తన, అదంతా కూడా ఎలా ఉంటుందట? శుద్ధి లేకుండా ఉన్నది. అందుకనే ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ. యవనస్తులు దేని చేత తమ నడతలని శుద్ధి చేసుకుంటారు, ఎలాగ వారు చరి చేసుకుంటారు అని ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు అందరూ యవనస్తులే కదా. మరి మేము నడుస్తున్నాము కదా, బాగానే ఉంది, మేము వెళ్తున్నాము, బాగానే ఉంది, మా ఆలోచనలు బాగానే ఉన్నాయి, మా మాటలు బాగానే ఉన్నాయి, మేము చేసే పని బాగానే ఉంది అని మీరు అనుకుంటారు. కానీ దేవుని వాక్యము దానికి భిన్నముగా మాట్లాడుతుంది. దానికి భిన్నముగా యవనస్తులకి ఒక క్వశ్చన్ ఇస్తుంది. ఏమని? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? ఇప్పుడు వాటర్ ఉంది, నీళ్లున్నాయి, వాటిని శుద్ధి చేసిన తర్వాతనే మనం త్రాగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ఏంటిదంట? వాటర్ ఎలాగుంది? అది మలిన జలమని, ఆ వాటర్లో మలినం ఉందని మనం ఏం చేస్తున్నాం? దాన్ని శుద్ధి చేసిన తరువాత మనం త్రాగుతూ ఉన్నాం. మరి ఆ నీళ్ళని, వాటర్ని శుద్ధి చేయడానికి ఏముంది? ఒక పరికరం ఉంది, ఒక టూల్ ఉంది, ఒక యంత్రం ఉన్నది. అంతేనా? దాన్ని ఏమంటారు మరి? ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్యూరిఫైయర్. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఫిల్టర్. మన భాషలో అయితే ఫిల్టర్, వాటర్ ఫిల్టర్. ఇదేం చేస్తుంది మరి? వాటర్ని శుద్ధి చేసి స్వచ్ఛమైన, ఏంటిది, శ్రేష్టమైన నీళ్ళని, వాటర్ని మనుషులకి అందిస్తుంది. ఇన్ ద సేమ్ వే, అలాగనే దేవుని వాక్యం చేతనే యవనస్తులు తమ ఆలోచనలు కానీ, తమ ప్రవర్తనను కానీ, వారి తలంపులను కానీ వారు దేని చేత శుద్ధి చేసుకుంటారు? దేని చేత వారి ఆలోచనలు పవిత్రముగా ఉంటాయి? దేని చేత వారి ఆలోచనలన్నీ కూడా స్వచ్ఛమైనవిగా ఉంటాయి అనంటే, కేవలము దేవుని వాక్యము ద్వారా దాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాన్ని అనుసరించడం ద్వారా యవనస్తులు వారి నడతను వారు శుద్ధి చేసుకుంటారు. స్తోత్రం. గట్టిగా చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. మరి మీరేమనుకున్నారు, మేమేం చేస్తున్నాము అని మీరు అనుకుంటారు ప్రియులారా. కానీ దేవుని వాక్యాన్ని మనం అనుదినము అనుసరించడము ద్వారా, అనగా యవనస్తులు ప్రత్యేకముగా, ముఖ్యంగా యవనస్తులు ఏం చేయాలి? మీ హృదయములో ఎలాంటి కల్మషము లేకుండా ఉండాలి అంటే, మీ హృదయము స్వచ్ఛమైన దానిని ఆలోచించాలంటే, ఆలోచించిన దాన్ని స్వచ్ఛమైన దానిగా మళ్ళీ దాన్ని ఆచరణలో మనం పెట్టాలి అని అంటే, ఈనాడున్న యవనస్తులకి కావలసింది దేవుని వాక్యము, దేవుని మాటలు. ఇక్కడ చూడండి ప్రియులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యములో యవనస్తులకి, అనగా కుమారులకి కుమార్తెలకి అక్కడ ఒక ఉపదేశము అందిస్తూ ఉన్నాడు. చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలుక మీద వాటిని రాచుకొనుము. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడేమన్నాడు? కుమారులకి కుమార్తెలకి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎందుకు? యవనస్తులు కాబట్టి. ఈ యవనస్తులు ఏం చేయాలి? దేవుని ఉపదేశం అనగా దేవుని వాక్యము, దాన్ని మరువకుండా ఆ ఆజ్ఞలు ఏం చేయాలి? హృదయపూర్వకముగా గైకొనాలి. హృదయపూర్వకముగా అంటే ఇష్టముగా అన్నట్టు. స్తోత్రం. ఏంటిది? మన ఇష్టపూర్వకముగా వాటిని మనం గైకొనాలి. మీరేం చేస్తారు? మీకు ఇష్టమైన కర్రీ చేసినప్పుడు, మీకు ఇష్టమైన భోజన పదార్థాలు ఇంటిలో చేసినప్పుడు మీరు ఎంతో సంతోషముగా, ఎంతో ఇష్టముగా అవన్నీ తినేస్తారు. స్తోత్రం. రోజు తినేదానికంటే, రెగ్యులర్గా తినేదానికంటే ఏం చేస్తారు? కొంచెము ఎక్కువగా తింటారు. అలాగనే ఏం చేయాలట? దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలట హృదయపూర్వకముగా వాటిని గైకొనాలి. అంటే అనుసరించాలి, పాటించాలి, వాటిని మన జీవితంలో అనుసరించాలి. అలా చేస్తే ఏమొస్తాయట మరి? దీర్ఘాయువును సుఖ జీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఏంటంటే దయను సత్యమును ఎన్నడును విడిచిపోనీయకుము. దేవుని వాక్యంలో ఉన్నది దయను కలిగి ఉండండి. దేవుని వాక్యంలో ఉన్నది సత్యమును అనుసరించండి. ఇవి రెండు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు దయను చూపించినాడు, అలాగనే సత్యమును ఆయన అనుసరించినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? సత్యవంతుడుగానే ఈ లోకానికి వచ్చినాడు. కనుక ఇప్పుడు దేవుని వాక్యము మనం గైకొంటే, దేవుని వాక్యాన్ని అనుసరిస్తే మన మార్గంలో, మన ఆలోచనలో ఏముంటుంది? దయ ఉంటుంది, సత్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, శాంతి సమాధానం అన్నీ కూడా ఉంటాయి. స్తోత్రం. కనుక వాటిని ఎన్నడూను విడిచిపోనీయకుము. యవనస్తులారా, మీ మార్గములు సరిగా ఉండాలంటే, పవిత్రమైనవిగా ఉండాలంటే, అవి స్వచ్ఛమైనవిగా ఉండాలంటే మీరేం చేయాలి? దయను సత్యమును మీరు అనుసరించండి. అవి దేవుని వాక్యంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంటే మరి వాటిని కంఠన భూషణముగా మీరు ధరించుకుంటారు కదా, కొన్ని నెక్లెస్ కానీ లేదా చైన్లు కానీ వేసుకుంటారు కదా, వాటిని అట్లా అంటారు అన్నట్టు. ఏమంటారు? కంఠభూషణం. ఇది కంఠము కదా, థ్రోట్, గొంతు. ఈ గొంతు చుట్టూ ఏం చేసుకుంటారు ఆడపిల్లలు?
ఆభరణాలు వేసుకుంటారు, చైన్లు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు. అలాగనే మీరు ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని దయను సత్యమును వీటన్నిటిని ఏం చేయాలంటే మనం విడిచిపోలేకుండా కంఠభూషణముగా మనం ధరించుకోవాలి. అప్పుడు మీ మార్గం ఎలాగుంటుంది? స్వచ్ఛమైనదిగా ఉంటుంది. మీ మార్గము దోషం లేనిదై ఉండి అది శుద్ధమైన మార్గముగా ఉంటుంది. శుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు, శుద్ధమైన ప్రవర్తన మీరు కలిగి ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు ఇంకేమంటున్నాడు? నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు, మనమందరం, మనకు తెలుసు, మనం ఏం చేస్తున్నాము? ABCD అని పలక మీద రాసుకునేది. ఈ ఊ అని దేని మీద రాసేది? పలక మీద రాసుకునేది. అట్లనే ఏం చేయాలంట? మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. వేటిని? ABCDలను కాదు, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను. అందుకనే ఈ చిన్న బిడ్డలు ఎంత అయితే ఆ పలక మీద AABBCC ఇలా రాస్తారో వాళ్ళకి ఎప్పటికి కూడా మర్చిపోతారా? మీరు మర్చిపోయినా? ఎప్పుడో రాసి, ఇప్పుడు మీకు 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంది మీరు పలక పట్టుకొని రాసి, కానీ ఇప్పుడు మర్చిపోతారా? మర్చిపోరు. ఎందుకు? చాలాసార్లు మీరు రాశారు దాన్ని అలాగా ABCD అని. అలాగనే ఇప్పుడు ఏమన్నాడు? దేవుని వాక్యాన్ని కూడా, దేవుని ఆజ్ఞలను కూడా, దేవుని మాటలను కూడా ఏం చేయాలంటే యవనస్తులు హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. రాసుకుంటే ఏమవుతుంది? మీరు దయ మీలో ఉంటుంది, క్షమాపణ మీలో ఉంటుంది, క్షమించే గుణం మీలో ఉంటుంది, ప్రేమను మీరు కలిగి ఉంటారు, సత్యమును మీరు కలిగి ఉంటారు, నిజాయితీ మీలో ఉంటుంది. ఎప్పటికప్పుడు అవి గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ అని రాసుకున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా, పీజీకి వెళ్ళినా అదే ABCలు ఉంటాయి. వాటన్నింటినీ కలుపుకొని మనము వర్డ్స్ లాగా చదువుతూ ఉంటాం. స్తోత్రం. అలాగనే దేవుని వాక్యాన్ని మీరు అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం విన్నది, నేర్చుకున్నది, చదివింది, ఇలాగ మీరు మీటింగ్లలో విన్నవి అవన్నీ కూడా మీ హృదయంలో పెట్టుకోవడం. రాసుకోవడం అంటే పెట్టుకోవడం, హృదయంలో దాచుకోవడం. ఇలాగ దాచుకుంటున్నట్టు అది ఏమవుతుంది? అది మీకు క్షేమాన్ని కలుగజేస్తుంది, మీ మార్గాన్ని మార్చేస్తుంది. మీ మార్గాన్ని ఏం చేస్తుంది? అది మార్చుతుంది, మీ స్థితిగతులను మారుస్తుంది. అప్పుడట ఏమైతే చూడండి ఇక్కడ 3-4 వాక్యములో, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నాడు? అప్పుడు నువ్వు ఏవైతే దేవుని వాక్యము, సత్యము, దయను, యేసయ్య కలిగి ఉన్న లక్షణాలన్నీ కూడా వాక్యములో ఉంటాయి కనుక ఆ వాక్యాన్ని మీరు కంఠభూషణముగా హృదయం అనే పలక మీద మీరు రాసుకుంటారు కనుక అప్పుడట దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవు అనిపించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎవరు మంచివారు? మంచిగా మాట్లాడినోళ్ళ, లోపల ఒకటి పెట్టుకొని బయటికి అందరు మంచి వాళ్ళగా నటిస్తారు కొందరు. వాళ్ళు మంచివారా? అట్లా అనట్లేదు, నేను కూడా అనట్లేదు. ఇక్కడ ఏమన్నాడు? దేవుని వాక్యమే అంటుంది, ఎవరి దగ్గరనైతే సత్యము, దయ, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని ఉపదేశము కంఠభూషణముగా ధరించుకోవడం, అలాగనే హృదయం అనే పలక మీద ఎవరైతే రాసుకుంటారో వారు దేవుని దృష్టి అందును ఈ మనుషుల దృష్టి అందును వాళ్ళు ఎలాగుంటారట? మంచివారు అనిపించుకుంటారట. మళ్ళీ దేవుని ద్వారా మనుషుల ద్వారా దయను పొందుతారంట వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తాం? లేదా మనం కాదు, ఈ లోకంలో ఉన్న ప్రజలు లేదా మానవునిగా పుట్టిన ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు? మంచివాడు అనిపించుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మంచివాడు అనిపించుకోవడానికి కూడా ఏం చేస్తారు? చెడు పనులు కూడా చేస్తూ ఉంటారు నమ్మించడానికి. స్తోత్రం. కానీ దేవుని వాక్యం అంటుంది, ప్రియ యవనస్తులారా,
మీరు దేవుని వాక్యము మీ హృదయములో ఉంటే మీరు దేవుని అందును మనుషుల దయందును, మీరు మనుషుల దృష్టి దేవుని దృష్టి అందును మీరు దయను కలిగి ఉంటారు, మీరు దయను పొందుతారు, మీరు మంచివాడవని మీరు అనిపించుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకేమన్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని, యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలంటే వారి యొక్క స్వబుద్ధిని స్వాలోచనలను ఎంత మాత్రమును ఆధారము చేసుకొనకూడదు. ఎందుకు? నోహవు కాలములో దేవుడు అంటాడు, నరుల హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కేవలము అవి చెడ్డవి. స్తోత్రం. ఆ కాలంలో వారు ఏం చేశారు? అందరూ కూడా చెడు మార్గంను అనుసరించినారు కనుక దేవుడు అంటాడు, నరుని ఊహలో ఉన్న ప్రతి ఆలోచన ప్రతి తలంపు కూడా చెడ్డది. ఇక్కడ అదే అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకు. యవనస్తులు ఏ విధంగా తమ నడతను శుద్ధి చేసుకుంటారు? వారి ఆలోచనలన్నీ కూడా చెడ్డవి, మంచివి కావు. కనుక నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యెహోవా యందు అంటే దేవుని వాక్యం ఉంది, దాన్ని అందు నమ్మిక ఉంచు, దాన్ని అనుసరించు, దాన్ని పాటించు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వాక్యము. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చినాడు. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకాయన, నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననేవే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునేయున్నాను, ఇంకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. చాలు. స్తోత్రం, హల్లెలూయా. అందరు విన్నారు కదా. ఏం చేశాడు? ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏమేమి మంచి కార్యాలు చేయాలి? స్తోత్రం. మనమందరం కూడా నిత్య జీవానికయ్యే మనం సిద్ధపడుతూ ఉన్నాం. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన నడక అన్నీ కూడా ఎలా ఉండాలి? మంచి కార్యాలు చేస్తే మనము ఏం చేస్తాం? నిత్య జీవంలోకి వెళ్తాం. మీరు మంచి కార్యాలు చేస్తే యవనస్తులు ఏం చేస్తారు? నిత్య జీవంలోకి వెళ్తారు. ఈ యవనస్తుడు కూడా అలాగని అంటున్నాడు, నేను నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఏ ఏ మంచి కార్యాలు నేను చేయాలి? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఆయన యవనస్తుడు కదా, నేను చేసే కార్యాలలో మంచి లేనట్టు ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా ఆలోచనలు, నా తలంపులన్నీ, నా నడకలన్నీ కూడా ఏంటి? శుద్ధమైనవి కాదు, అవన్నీ కూడా మలినమై ఉన్నాయి.
కనుక నేను ఏ మంచి కార్యం చేస్తే నేను పరలోకం వెళ్తాను అని యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, అందుకు ఆయన మంచి కార్యంను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలనని చెప్పాను. ఏం చేయాలంటే ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలు అంటే వాక్యమే, ఆజ్ఞలంటే ఉపదేశమే. కనుక అతడు అన్నాడు, ఏ ఏ ఆజ్ఞలని గైకొనాలి? అవి ఏ ఆజ్ఞలంటే, యేసు నరహత్య చేయవద్దు, ఎవరిని చంపొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లొద్దు అంటే దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, పెద్దలకి లోబడాలి, అలాగనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు మీరు పక్క పక్కన కూర్చున్నారు, మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఈ వేరేది కాదు ప్రియులారా. ఇక్కడ ఏంటంటే మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ప్రేమను కలిగి ఉండాలి అంటే మనము వాళ్ళతో కలిసినప్పుడు కానీ, వారితో మాట్లాడినప్పుడు కానీ, లేదా మనకు ఉన్నది వారికి ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఇచ్చిపుచ్చుకోవడము, నవ్వుతో సంతోషముతో వారితో మాట్లాడడం, వారి మీద ఏమీ చెడు మాటలు పలకకుండా, అబద్ధ సాక్ష్యం వేరే వాళ్ళకి చెప్పకుండా వారితో ప్రేమగా ఉంటే అదే ప్రేమించినట్లు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ నువ్వు చేయాలని యేసయ్య ఆ యవనస్తునికి చెప్తూ ఉన్నాడు. అందుకే యవనస్తుడు ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే వస్తూ ఉన్నాను, ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను. అయితే ఆయన ఏమంటున్నాడు, ఇంకా నువ్వు పరిపూర్ణ కావాలి, పర్ఫెక్ట్ మ్యాన్ కావాలి నువ్వు అనంటే నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అదొక్కటి చేస్తే నీకేమైపోతే నీ నడకలన్నీ కూడా శుద్ధిగా ఉంటాయి. నువ్వు ఏమొచ్చు కదా, పరలోకానికి నువ్వు ఈజీగా వెళ్ళొచ్చు. అదొక్కటే నీకు ఆటంకంగా ఉన్నది, అదొక్కటే నీ మార్గాన్ని అపవిత్రపరుస్తుంది, అదొక్కటే నీ తలంపును అపవిత్రపరుస్తుంది, అదొక్కటే నీ ప్రవర్తన అంతా కూడా నాశనం చేస్తుంది. అదొక్కటి మార్చుకో యవనస్తుడా అని యేసయ్య అతనికి చెప్తాడు. అతడు ఏం చేస్తాడు మరి? అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, ఆయనకు చాలా ఆస్తి ఉన్నది కనుక ఆయన ఆ మాటకు ఏం చేశాడట, విని వ్యసనపడి వెళ్ళిపోయిన. ఆయాసం వచ్చేసింది. ఏంది, నేను ఈ ఆస్తిని అంతా అమ్ముకొని నేను వెళ్ళాలా? ఇవన్నీ పాటిస్తున్నాను కదా, ఇది ఒక్కటి చేయకపోతే ఏమవుతుంది అని తనలో తాను సనుక్కున్నాడు, గునుక్కొని వెళ్ళిపోయినాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడు, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె అట, క్యామల్, సూది బెజ్జములో నుంచి అనగా సూది రంధ్రములో నుంచి ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒంటె తెలుసు కదా, క్యామల్ ఎంత ఉంటుందో. మరి ఆ సూది రంధ్రం ఎంత ఉంటుందో మనకు తెలుసు. దాంట్లో నుంచి అంట ఒంటె వెళుతుందంట. కానీ ధనవంతులు మాత్రం పరలోక రాజ్యానికి రారు, వారు ఏం చేసినా. ఇక్కడ ఏం చేసినాడు మరి? యేసయ్య మాట వినలే, తన మార్గాన్ని శుద్ధి చేయడానికి ప్రయత్నం చేయలే. వచ్చాడు యేసయ్య దగ్గరికి, కానీ తన మార్గానికి ఒకటి అడ్డంగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి? తన ప్రవర్తనని, తన ఆలోచనని, తన నడకలన్నిటిని కూడా అపరిశుభ్రం చేసే ఒకటి ఉన్నది. దాన్ని అతను మార్చుకోలేకపోతున్నాడు. అన్నీ పాటిస్తున్నాడు కానీ ఒక దగ్గర అతడు మిస్ అవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీరు అంటారు, మేమేం చేయాలి? మరి మేము అన్నీ చేస్తున్నాం, మీ మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, ఇంకా మాకేమి కొదువగా ఉంటుందని మీరు అనుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, స్తోత్రం. మరి మీరేమనుకుంటున్నారు? మాకేం అడ్డం ఉంది? మీరు చెప్పినట్టు వస్తున్నాం కదా మందిరానికి, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీరు సినిమాలు చూస్తున్నారేమో, ఇంకా మీరు సీరియల్ చూస్తున్నారేమో, ఇంకా మీ ఫోన్లలో సినిమా పాటలు ఉన్నాయేమో. స్తోత్రం.
సినిమా పాటలు, సినిమా హీరోయిన్ ఫొటోసు, హీరోస్ ఫొటోసు, ఈ లోక సంబంధమైన అయినా డిఫరెంట్ సాంగ్స్, డైలాగ్స్ ఇవన్నీ ఉండొచ్చేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటే అందుకే మీతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నాం, మేము పాటలు పాడుతున్నాం, వస్తూ ఉన్నాం, పాడుతూ ఉన్నాం, అన్ని మందిరాలకు, అన్ని ఆరాధనలకు వస్తూ ఉన్నాం, అందరినీ పాడుతున్నాం, అందరినీ కలుస్తున్నాం, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాం, అందరితో మాట్లాడుతున్నాం, ప్రేమ లేకుండా ఉన్నట్లు నటిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా అంటే ఇప్పుడు ఏమన్నాడు దేవుని వాక్యము, మీరు అన్నీ చేసినా మళ్ళీ సినిమా చూసినా అనుకో ఇవన్నీ పోతాయి. మీరు పాటలు పాడి, వాక్యం విని, ప్రార్థన చేసి, మీ తల్లిదండ్రులకు లోబడి మళ్ళీ మీరు సీరియల్ చూస్తే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అదే ఉంది కదా, మరి అన్ని పాపం అని ఎన్ని చేస్తాడు, అన్నీ చేస్తూ ఉన్నాడంట. ఏంటి, నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, తల్లిదండ్రులను సన్మానించినాడు, పొరుగువాడిని ప్రేమించినాడు, అవన్నీ పాటించినాడు. కానీ ఆస్తిని మాత్రం విడిచిపెట్టా, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దాని కారణంగా ఏమైపోయింది, ఆ యవనస్తుని మార్గము శుద్ధి కాలేదు, ఆ యవనస్తుని మార్గము సరిచేయబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ కారణంగా ఏమైపోయినాడు, ఆయన నిత్య జీవానికి, దేవునికి దూరం అయిపోయినాడు. ప్రియ యవనస్తుడా, యవనరాలా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చా, వాక్యం విన్నావు, నీ ప్రవర్తన దేని చేత శుద్ధి చేసుకోవాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యేసయ్య చెప్పినాడు, అన్నీ బాగానే చేసినా ఇది ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్త పడు, ధన విషయంలో నువ్వు జాగ్రత్త పడు, సినిమా విషయంలో జాగ్రత్త పడు, సీరియల్ విషయంలో జాగ్రత్త పడు, మద్యపానము, ధూమపానము, సిగరెట్స్, గుట్కాలు, మట్కాలు, వీటి గురించి జాగ్రత్త పడు అని దేవుడు చెప్తే ఆయన వినలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకు ధనం అవసరం లేదు. ఇప్పుడు ధనం ప్లేస్లో ఇంకా ఏదైతే దేవునికి, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న అలవాటు ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం, అమ్మివేయడం అంటే దాన్ని వదిలించుకోవడమే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అమ్మివేయడం అంటే ఇప్పుడు ధనాన్ని అమ్మివేస్తే ధనం అతని దగ్గర ఉంటుందా? ఉండదు. ఇప్పుడు తాగుడు మానేస్తే తాగుడు మనతో ఉంటుందా? ఉండదు. సిగరెట్ మానేస్తే సిగరెట్ మనతో ఉంటుందా? ఉండదు. సినిమాలు చూసి మానేస్తే మనతో ఉంటుందా? ఉండదు. అమ్మివేసినట్టు అవన్నీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏం చేయాలి? మీరు మంచి వారని దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో మీరు అనిపించుకోవాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని అనుసరిస్తూ దాన్ని కంఠభూషణముగా ధరించుకొని హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు అప్పుడు నీవు దేవుని దృష్టిలో గొప్పవాడవైతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు సామెతలు 3:6లో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేసినాడు యవనస్తుడు? తన సబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. యేసయ్య వచ్చిండు, యేసయ్య చెప్పిన అది ఒక్కటి అమ్మేసి నువ్వు ఏం చేయాలి, నన్ను వెంబడించమని చెప్పినాడు. కానీ వాడేం చేసినాడు? ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. అమ్మో, నేను ధనాన్నంతా అమ్మేస్తే నేను ఎట్లా బ్రతుకుతా, సినిమాలు చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, సీరియల్ చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళు ఏమైపోయారో, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమొచ్చిందో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనా? ఇంకేమున్నాయి? ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమి వస్తున్నాయి మరి కార్యాలు నాకు తెలియదు. నేనైతే 15 years అవుతుంది దాదాపుగా సినిమా చూడక, టీవీ చూడక, అసలు టీవీ ఆన్ చేయక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంట్లో ఉంది టీవీ, 43 inches టీవీ ఉంది, కానీ దానికి డిష్ కనెక్షన్ లేదు, ఏం లేదు. ఏంజిల్ పాప ఎప్పుడన్నా ఏదన్నా యూట్యూబ్లో ఆ రైమ్స్ చూస్తానంటే అది ఓపెన్ చేస్తాం, ఆన్ చేస్తాం, తర్వాత కట్టేస్తాం. ప్రైజ్ ది లార్డ్, నమ్ముతారా? అలాగా ఎందుకు మరి వాటిని విస్మరిస్తున్నాం కనుకనే ఇక్కడ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకోవాలి. ఆయన అధికారం అని అంటే ఆయన వాక్యాన్ని ఒప్పుకోవడమే. అరే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోరా, ఇది ఒక్కటి అమ్మేయరా అంటే అతను వినలేదు. ఆయన తన సబుద్ధిని ఆధారం చేసుకొని అట్లానే వెళ్ళిపోయిండు. తన మార్గము సరళము కాలేదు. ఇక్కడ ఏమన్నాడు? ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆయన వాక్యాన్ని నువ్వు పాటించినట్లయితే, అప్పుడు ఆయన నీ త్రోవను, నీ నడకను, నీ ఆలోచనను, నీ ప్రవర్తనను ఏం చేస్తాడట? సరళము చేస్తాడు. అప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. నువ్వు నిత్య జీవంలో ఉంటావు. పరలోక రాజ్యము నీకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చెప్పండి, యవనస్తులు ఎలాగా మరి శుద్ధి చేయబడతారు? మీరు శుద్ధులని అనుకోకండి, పరిశుద్ధులని ఎంత మాత్రం అనుకోకూడదు. యవనస్తులకి ఇక్కడ బైబిల్ గ్రంథము స్టేట్మెంట్ ఇస్తుంది, ఒక క్వశ్చన్ ఇస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే, కేవలము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునుట ద్వారానే వారు తమ నడుకను శుద్ధి చేసుకుంటారు. ఆ వాక్యము ద్వారానే వారి జీవితంలో పరిపూర్ణత వస్తుంది. ఆ వాక్యము ద్వారానే దేవుని దీవెనలు వస్తాయి. ఆ వాక్యము ద్వారానే ప్రజల యొక్క దీవెనలు వారు చూడగొంటారు. ఆ వాక్యము ద్వారానే వారి జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రైజ్ లార్డ్. అట్టి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.